నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, రైతులను ఆదుకునే నేతలు కరువయ్యారన్న పవన్. వైద్యం ఖర్చు కింద ప్రతి కుటుంబానికి 10 లక్షలు, కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తానన్న జనసేనాని. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎస్పీల బదిలీలపై బాబు ఆగ్రహం, సిఈసికి ఏపీ సీఎం లేఖ. ఉన్నతాధికారుల బదిలీలను సవాల్ చేసిన ఏపీ సర్కార్, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం, పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నానన్న జగన్. జగన్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు ఎక్కువయ్యాయన్న ముద్ద. అనుకున్నదొకటి అయింది ఒకటి, సందిగ్ధంలో మాజీ ఎంపీ వివేక్ భవితవ్యం. ఇంటి పేరుతో సహా అన్ని సేమ్ టు సేమ్, 35 చోట్ల వైసీపీ అభ్యర్థులకు పాల్ పార్టీ సెగ. 31న విజయవాడకు రాహుల్, బహిరంగ సభల్లో పాల్గొననున్న కాంగ్రెస్ చీఫ్. ఢిల్లీ మెడలు వంచాలంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి, టీఆర్ఎస్ గెలుపు తెలంగాణకు లాభమన్న కేటీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్కు చెంపపెట్టు, మండలిలో పోరాడతానన్న జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి, సొరంగం పైకప్పు కూలి 2 కార్మికుల మృతి. అంతరిక్షంలోనూ భారత్ సత్తా చాటింది, దేశ ప్రజలను ఉద్దేశించే ప్రధాని ప్రసంగం. అమెరికా, రష్యా, చైనా తర్వాత స్పేస్ పవర్గా ఇండియా, మిషన్ శక్తి విజయవంతమైందన్న మోదీ. బోర్డింగ్ పాస్, రైల్వే టికెట్లపై మోదీ ఫోటోలెందుకు, సంబంధిత కేంద్ర మంత్రులపై ఈసీ మండిపాటు. ప్రియాంక గాంధీపై మాండవీయ వివాదాస్పద వ్యాఖ్యలు, కేంద్ర మంత్రి తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం. ఇవాళ లక్నో, రేపు అయోధ్య, ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ బిజీ. మోదీ పాలనలో ధనికులకే లాభం జరిగింది, పేదలను పట్టించుకోలేదన్న రాహుల్. పంతం నెగ్గించుకున్న ట్రంప్, మెక్సికో సరిహద్దుకు పెంటగాన్ ఆమోదం. ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవాలన్న అధికారులు, స్వగ్రామానికి వెళ్లేందుకు నిరాకరించిన అభినందన్. చికిత్స కోసం బెయిల్పై నవాజ్ షరీఫ్ విడుదల, దేశం విడిచి వెళ్లకుండా పాక్ సుప్రీం షరతులు. నీరవ్ మోదీ కోసం లండన్ వెళ్లనున్న ఈడీ, కీలక ఆధారాలతో విదేశీ పయనం. మోదీ బయోపిక్ నిర్మాతలకు ఈసీ నోటీసులు, చిత్రం విడుదల ఆపాలంటూ కాంగ్రెస్, సిపిఐ ఫిర్యాదు. ధోని రెమ్యూనరేషన్ను ఎగ్గొట్టిన అమ్రపాలి గ్రూప్, సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్టార్ క్రికెటర్. ఐపీఎల్లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ ఫైట్, కోల్కతాతో తలపడనున్న పంజాబ్.